ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మంత్రి సీతక్క ఉన్న విషయం తెలిసింది. సీతక్క బూత్ స్థాయి కార్యకర్తలతో తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ఎడ్యుకేట్ చేసే పనిలో ఉన్నారు. ఈసారి ఎట్లన్నా చేసి ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు మంత్రి సీతక్క ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. అక్క ఎట్లుంది రెస్పాన్స్? మీరు చూస్తున్నారు కదా ఎంత ఉత్సాహంగా మా కార్యకర్తలు మా నాయకులు పాల్గొంటున్నారో. పబ్లిక్ అర్థమైపోయింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎట్లయితే విసుగు చెందిరో అంతకంటే ఎక్కువ విసుగు చెందిరి బీజేపీ పాలనలో. ఏమీ రాలేదు, ఓ ఇల్లు రాలేదు, ఓ ఉద్యోగం రాలేదు, అదేవిధంగా ఒక భూములు రాలేదు, 15 లక్షల కాలాదాన్ రాలేదు బ్యాంకులల్లో. ఏం చెప్పుకోవడానికి కూడా ఏం లేక మతాలను విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. నేను యువతకు కూడా ఒకటే చెప్తున్నా, ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, మతము అనేది, కులము అనేది, విశ్వాసం అనేది వ్యక్తిగతం. కానీ ఈ బువ్వ పెట్టేది, ఉపాధి చూపించేది, భవిష్యత్ ఇచ్చేది ఏదన్నా ఒక్కటన్నా చూపించిరా? ఇవాళ జీఎస్టీ రూపంలో కోట్లాది రూపాయలు ప్రజల మీద భారం వేసి మోడీ ప్రభుత్వం వచ్చిన కాంచి దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఇది జీఎస్టీ పేరుతోటి. మరి ప్రజలకు పెంచినటువంటి ధరలు ఏమైనా తగ్గించిరా? సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళ దోస్తులకేమో 6%కే బ్యాంకు లోన్లు వస్తున్నాయి వడ్డీకి, రైతులకేమో 24%, వాళ్ళ దోస్తులు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకేమో 6%కే మరి వడ్డీ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ఇవన్నింటినీ చెప్పుకోలేక విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను ఐక్యంగా ఉంచకుండా ఎప్పటికప్పుడు మరి తప్పుడు ప్రచారాలు, ద్వేషాలను పెంచడం, ఇవే. మేమే గెలుస్తున్నాం, మీరే గెలుస్తుంటే ప్రధానమంత్రి అంతగానం ఎందుకు తిరుగుతున్నాడు? ఆయన ఇవాళ దక్షిణ భారతంలో మీరే గెలిస్తే ఇతర చిన్న చితక పార్టీలతోటి, ప్రతిపక్ష పార్టీలతోటి, అధికారంలో లేనటువంటి పార్టీలను కూడా బెదిరించి భయపెట్టించి పొత్తులకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? ఆ పక్క రాష్ట్రం ఆంధ్రలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, సీఎంలను జైళ్ళలో పెట్టడం కావచ్చు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళ గ్రాఫ్ రోజుకి ఇట్లా పడిపోతుంది. దాన్ని పడిపోతున్నది బయటికి రాకుండా ఉండడం కోసం మీడియాను కవర్ చేసుకున్నాడు. అదేవిధంగా మేమే గెలుస్తున్నామని ప్రచారం చేస్తాం. ఆ ప్రచారమే పబ్లిక్లో కాంగ్రెస్ మీద ఉంది. కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, భూములపై హక్కులు కల్పించడం, అటవీ భూములపై హక్కులు కల్పించడం, అదేవిధంగా పేదలకు ఉపాధి కల్పించడం, ఇట్లాంటి ధరలు అదుపులో ఉంచడం, ఈ దేశాన్ని నిర్మించి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. ఈ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ రంగంలో అద్భుతంగా వాళ్లకు ప్రజల్ని పెట్టింది. కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ, వాళ్ళు ఫాస్ట్గా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏదేదో స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ప్రజల మధ్యలో ఉంది కాంగ్రెస్ ఉండాలని, కాంగ్రెస్ రావాలని. ఎట్లుందక్క? ప్రధానంగా ఎంపీ అభ్యర్థిని సీతక్క అన్ని విధాలుగా సర్వే చేపించి ప్రకటించిన అనంతరం ఎట్లుంది? కొంత తెగల్లో వ్యత్యాసం ఉంది, విభేదాలు వచ్చినాయి, రకరకాల ప్రచారం జరుగుతుంది. వీళ్ళందరినీ ఆదివాసీ నాయకురాలు, ఉద్యమకారురాలు ఏ విధంగా కోఆర్డినేషన్ చేసే ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు ఆ పార్టీలు ఎంతసేపు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టడం. నేను ఆదివాసీ తెగలకు కానీ, ఇతర బంజారా సోదరులకు కానీ, లేకుంటే ఇతర కమ్యూనిటీస్ కానీ ఈ దేశం కోసం త్యాగం చేసి రిజర్వేషన్లు తీసుకొచ్చి, అడవి మీద హక్కులు ఇచ్చి, అనేక చట్టాలు తీసుకొచ్చి, ఐటీడీఎల్ తీసుకొచ్చి, ఉపాధి కల్పించి, ఇప్పుడు కూడా మొన్న కార్పొరేషన్స్ గత 10 సంవత్సరాలు కొట్లాటలు పెట్టించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ ఉద్యమ నాయకులు అని చెప్పుకునేటువంటి మా నాయకులు కూడా 10 సంవత్సరాలలో మరి ఏదైతే జీవో నెంబర్ 3 మీద అంతో ఏజెన్సీలో ఉద్యోగాలు వచ్చేది, ఆ జీవో నెంబర్ 3ని తీసేస్తే కనీసం మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొంతమంది టీఆర్ఎస్ ప్రలోభాలలో మాట్లాడుతున్నారు. కాబట్టి కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన మొన్న ఆదివాసీ కార్పొరేషన్, లంబాడా కార్పొరేషన్, ఏకల కార్పొరేషన్, అందరికీ ఎవరి జనాభాకు అనుగుణంగా వాళ్లకు మేము చేస్తుంటే అవతలోళ్ళు రెచ్చగొట్టేదానికి కొంతమంది రెచ్చిపోతే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ మీరు ఇక్కడ అనుభవించేటువంటి ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్, అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ చాలామంది ఉద్యోగాలు ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమన్నా వచ్చిందా? బీజేపీ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? కనీసం అటవీ గ్రామంలో ఒక బోర్ వేద్దామంటే కూడా ఢిల్లీ నుంచి ఫారెస్ట్ ఏరియల్ సర్వేలు ఇంకేదేదో పెట్టి దాన్ని ఇక్కడ అధికారులను ఇబ్బంది పెడుతున్నారని అధికారులు చెప్తున్నారు.
వీటి మీద వాళ్ళకు ఉండాలి. కాబట్టి కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వస్తేనే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయి. ఇక్కడ ఆదివాసీకి ఇచ్చినాం, అక్కడ లంబాడాకి ఇచ్చినాం. అది మహబాద్లో అంటే నా పార్లమెంటు. కాబట్టి ఈక్వల్ చేసినాం. రేపు అక్కడ అభ్యర్థిని వేరే ఆదివాసీకి ఇస్తే ఇక్కడ ఇంకొకటి అట్లా మారుతుంటాయి. కానీ అన్నీ మనకే కావాలని అని కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. జాతి కోసం మాట్లాడేటువంటి వాళ్ళు జాతి ప్రయోజనాల కోసం, జాతుల హక్కుల కోసం ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన ఏమునే ఒక్కసారి మేము చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అటు లంబాడా సోదరులు కావచ్చు, ఇటు ఆదివాసీ సోదరులు కావచ్చు, ఇటు బీసీలు కావచ్చు, ఇటు మైనార్టీలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరికీ కాంగ్రెస్ చేసినవి అన్నీ ఉన్నాయి. మరి బీజేపీ ఎన్ని చేసినా చెప్పగలుగుతారా? బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలుగుతారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దయచేసి ఇలాంటి టైంలో ఒక మహిళకు, నేను ఒక ఆదివాసీ మహిళగా ఒక కోయ కమ్యూనిటీ నుంచి 75 సంవత్సరాల్లో ఫస్ట్ టైం నాకు ఒక కోయ తెగ సమ్మక్క సారక్క జాతికి సంబంధించినటువంటి మహిళగా నాకు ఒక అవకాశం వచ్చింది. నా మీద కూడా రకరకాలుగా వేరే వాళ్ళు రెచ్చగొడుతుంటే రెచ్చిపోతుంది. ఇవాళ ఆమె కూడా ఒక ఆదివాసీ మహిళగా 75 సంవత్సరాల చరిత్రలో ఆదిలాబాద్లో ఒక ఆదివాసీ మహిళకు ఒక అవకాశం వచ్చింది. సహకరించాలి. ఇట్లాంటప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిని గెలిపించారు. ఆ 2 పార్టీలను చూసిరు. ఆ 2 పార్టీలు ఏం చేసినాయి, ఊళ్ళల్లో ఏం చట్టాలు తెచ్చినాయి, ఏం జీవోలు ఇచ్చినాయి, ఏం ఉద్యోగాలు ఇచ్చినాయి. స్కూళ్ళు గత ప్రభుత్వాలు మేము ఇచ్చినటువంటి స్కూళ్ళు జీవీవీకే గిరిజన విద్యా వికాస కేంద్రాలన్నీ మూసివేసారు. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ తెరవబోతుంది. అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎవరు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆ పార్టీ ఈ పార్టీ రెచ్చిపోతే జాతులకు, కులాలకు, మతాలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. సోదరులారా ఆలోచించడానికి కోరుతాను. తుక్కుగూడ సభ అనంతరం రాహుల్ గాంధీ 5 గ్యారెంటీల మీద స్పందన ఏ విధంగా ఉంది అక్క? ఏంటిది అసలు? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే జోష్ వచ్చింది. కాంగ్రెస్ ఒక గ్యారెంటీ అది రాహుల్ గాంధీ నోటితో చెప్తే ఖచ్చితంగా అమలవుతుంది. ఆయన చెప్పిండు. ఈ రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్నారు 7 లక్షల కోట్ల అప్పుతో ఉన్నా కూడా మేము వచ్చిన 2వ రోజు నుంచి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నాము. ఇవాళ వాళ్ళు బయటకు వచ్చారు. ఇవాళ అభివృద్ధి, ఇవాళ గ్యారెంటీలు ఎప్పుడు చేస్తారని 10 ఏళ్ళు అమలు ఉన్న బీజేపీ అంటుంది, 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ అంటుంది. మీరు ఇవాళ కేజీ నుంచి పీజీ అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. 10 ఏళ్ళల్లో మరి ఎందుకు చేయలేదు కేసీఆర్? మన మోడీ గారు ఎందుకు చేయలేదు? మేము చేసే ప్రయత్నంలో చేస్తున్నాం. ఒక్కొక్కటి అమలు అవుతుంది. మాకు ఇంకా టైం ఉన్నది. కానీ 100 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయాలి? మరి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే బీజేపీ ప్రభుత్వము. కాలాదాన్ని 15 లక్షలు తెస్తాను, 10 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు తీసుకురాలి? మీకు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. కాబట్టి మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ఖచ్చితంగా అమలు చేస్తాము. కాబట్టి ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా రాహుల్ గాంధీ గారికి ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆ యొక్క ప్రేమను ప్రజలు కూడా చూపిస్తున్నారు.